ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంపైనే నెలకొని ఉంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకు మించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది. పవన్ గెలుపు ఖాయమనే విశ్లేషణల నేపథ్యంలో కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో జనసేన రోల్ ఎలా ఉండనుంది అని ఇప్పుడే పిఠాపురం ప్రజానీకం చర్చలు మొదలుపెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. ఏకైదలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం గెలుపుపై జోరుగా బెట్టింగ్లు సైతం జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి గెలుపుపై ఇప్పటికే రాష్ట్రంలోని రాజకీయ నాయకులు సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారు తాజాగా స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ఎప్పుడు లేని విధంగా కష్టపడ్డారు. ఈసారి పిఠాపురం ఎన్నికల్లో ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవబొందబోతున్నారు ఆయన. ఇలాంటి గెలుపు కాదు, అది చరిత్రలో నిలిచిపోయేది. అసెంబ్లీలోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీకి అధికార పార్టీ అల్లాడిపోతుంది అంటున్నారట ప్రశాంత్ కిషోర్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో. కాకపోతే పవన్ ప్రతినిధిగా పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేశానని పిఠాపురం రోడ్ షోలో జగన్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ వైసీపీ దారుణ పరాభవం చూస్తుందని, కూటమి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో పవన్ పాత్ర ఎలా ఉండనుంది అనేది ప్రాధాన్యత సంతరించుకున్న విషయం మనకందరికీ తెలిసింది.